సీక్రెట్గా ఛాన్స్ ఎందుకు? సీక్రెట్గా ఆర్టీఐ సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో సీక్రెట్గా చాలా వరకు అంశాలను కూడా సీక్రెట్గా దాచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే సీక్రెట్ ఛాన్స్ ఎందుకు అనేటువంటి ప్రయత్నం అయితే జయబింద్ర పత్రిక రాసింది. సీక్రెట్గా ఉన్నటువంటి ఏదైతే సమాచారం కావాలని కోరుకుంటారో ఆ సమాచారాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో అధికారులు ఉన్నారో అందుకోసమే సీక్రెట్స్గా ఛాన్స్ ఎందుకు అనే రాసిన నేపథ్యం ఉంది. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో ఇదే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా అనేకమైనటువంటి విషయాల మీద అనేకమైనటువంటి సంస్థల మీద ఆయన సమాచారం తీసుకొని ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇవ్వండి అంటే ఇవ్వలేనటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే సీక్రెట్గా ఛాన్స్ ఎందుకు అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది. రహస్యమైనదే అది బయలుపరచడానికి పోదు. సమాచార హక్కు చట్టాన్ని అంచివేసి వేస్తున్న అధికారులు విధానపరమైన నిర్ణయాన్ని ప్రజాక్షేత్రంలో పొందుపరచాలి. తప్పిదాలకు ఛాన్స్ దొరికేది రాష్ట్రీయతల వల్లే. ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల లావాదేవీలు లెక్కపత్రం సరిగా ఉండాలి. అధికారత్వానికి వ్యక్తిగతం అనే ముడిపెట్టద్దు. ఆధారాలు దాస్తే మౌలిక విలువలు అంతరిస్తాయి. గుచ్చి దేయడం వల్లే లెక్కలేని గొడవలు అవుతున్నాయి. క్రిమినల్ చరిత్ర కలిగిన అధికారులకు పదోన్నతుల వలన సిగ్గుచేటు. అధికారులకు పదోన్నతులు ప్రభుత్వమే ఇవ్వాలి. నేరాలను పసిగట్టుకుంటే నేరస్తులైన ఉద్యోగస్తులంతా బ్రోకర్ అవతారం ఎత్తాల్సిందే. ప్రభుత్వ సొమ్మును పందికొక్కుల మోసంలో అధికారిక రాజ్యం వెళ్తున్నారు. సీక్రెట్గా దాస్తే అభియోగాలు అనుమానాలు కలుగుతాయి. ఖర్చుల ఖాతాలు అప్పుల లెక్కలు ప్రజలు తెలిసింది. డాక్టర్ బరిగల శివ ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ సంబంధించినటువంటి చాలామంది ఆస్తులు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ జీతానికి వచ్చేటువంటి ఆస్తుల కన్నా వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు భయంకరంగా ఉండడం నేపథ్యం ఉంది. ఇలా గాడిద పాలు 100 కోట్లు పెట్టుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందంటే చూడండి. ఒక కలెక్టరు గాడిద పాలనే 100 కోట్లు పెట్టుకున్నారు. 100 కోట్లు గాడిద పాలు పెట్టుకున్నారంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా అంటే వాళ్ళ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత సంపాదించారు, సమాచార హక్కు చట్టం కోసం కూడా అది కూడా ఒక సమాచారం వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికే ఆర్టీఐ అంటారు. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా ఇది చెప్పబడింది. కానీ సమాచార హక్కు చట్టం ద్వారా వీళ్ళు తీసుకోబడినటువంటి ఈ సమాచారాన్ని కూడా ఇవ్వలేనటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ప్రధాన వార్త కూడా జయబింద్ర పత్రిక రాసిన ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాలు క్రిమినల్ చరిత్రను కప్పిపుచ్చడం వల్ల ప్రభుత్వాలు విలువలు దిగజారిపోతున్నాయని డాక్టర్ బరిగల శివ అన్నారు. రాసే సమాచారం అంటూ ప్రభుత్వ కార్యాలయంలో ఏది ఉండకూడదు. విధానపరమైన నిర్ణయాలను ప్రజాక్షేత్రంలో పొందుపరచడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్న అధికారిక పరిపాలన కోసం వెబ్సైట్లో కొనుగోలు రూపంలో 100 కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ అధికారి వివరాలు వ్యక్తిగతమేలా అవుతాయని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రతి ప్రజలు తెలియాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రహస్యమైన విషయాన్ని పౌర ప్రదేశాల్లో పొందుపరుస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార కార్యాలయాలు ప్రభుత్వ ఆధారాలను రహస్య ప్రదేశాల్లో పొందుపరుస్తూ తెలంగాణ ప్రజలకు తెలియనియకుండా తీరే అన్యాయం చేస్తూ తప్పుదలను కప్పుపుచ్చుతూ ప్రభుత్వ కార్యాలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల కమిషన్ టీఎస్పీఎస్సీ శాఖ ఉద్యోగ జాబితాలను ఫలితాల నియామకాలను పకడ్బందీగా పౌర శాఖ అధికారి ప్రదేశాల్లో పొందుపరుస్తున్నప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వివరాలను రహస్యంగా రాయడమేందని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కువగా అధికారులు ఉద్యోగులు అవినీతి అక్రమాలతో పాటు క్రిమినల్ నేర చరిత్రకు అలవాటు పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొంత శాతం మేర ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖనే పట్టుబడించే మరికొంత శాతం ఉద్యోగులు శాఖపరమైన పరిపాలన నిర్ణయాల్లో ఎక్కువ శాతం తప్పులు, ఎక్కువ శాతం అవినీతి, ఎక్కువ శాతం అక్రమాలకు పాల్పడుతూ విధుల నుంచి తొలగించబడుతున్నారు. అలాంటి వాళ్ళ వివరాలు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర ప్రదేశాల్లో పొందవలసిన అవసరం ఉందన్నారు. సామాన్యులు తప్పు చేస్తే దండిగా శిక్షించే కార్యాలయాల సిబ్బంది తప్పులను కప్పిపుచ్చుకొని అధికారిక పదవుల్లో పదోన్నతులు పొందుకోవడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను సాధించడం దేనికి నిదర్శనం? తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు పదోన్నతులు కల్పించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొని నేర చరిత్రకు పాల్పడిన అధికారులను ఉద్యోగ బాధ్యతల నుండి శాశ్వతంగా తొలగించే ఉద్యోగ చట్టసవరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలన్నారు. పిట్టా కేసు లాంటి కేసులు నమోదైతే ఉద్యోగులకు పనికిరాని కఠినమైన ఆంక్షలను అవలంబిస్తూ ప్రభుత్వాలు జైలు జీతాలు గడిపిన ప్రభుత్వ ఉద్యోగ అధికారులు మాత్రం పదోన్నతులు కల్పించే విషయంలో వెసులుబాటును ఎందుకు అవకాశం ఇస్తున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో ప్రతి శాఖ కోసం కేటాయించే సొమ్మును బులెటిన్ రూపంలో విడుదల చేస్తూ లెక్కల ఆధారాలను ప్రభుత్వ కార్యాలను సమకూరుస్తూ నిజాయితీని ప్రదర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో కొనసాగుతున్న పరిపాలన విధానపరమైన నిర్ణయాలను ఆయా ప్రభుత్వ కార్యాలయ పౌర ప్రదేశాల సరఫరా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు వివరాలను ప్రజాక్షేత్రంలో పొందుపరచడానికి రహస్యం ఎందుకని సూటిగా అడుగుతున్న నేపథ్యం. ఇలా చాలా వరకు ఇలా ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అనేక శాఖలు ఇలా రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ శాఖకు సంబంధించి ఏ అయితే అసెంబ్లీలో
బిల్లు ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ఏదైతే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి బిల్లులు ప్రవేశపెడతారో, ఏ శాఖకు సంబంధించినటువంటి బిల్లులు పెట్టినా కూడా అవన్నీ కూడా బులెటిన్ వైజ్గా అవన్నీ విడుదల చేస్తారు. పేపర్ ప్రకటన చేసే విధంగా కూడా వాళ్ళు ప్రకటన చేసే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు వాళ్ళు అక్రమంగా సంపాదించుకొని కోట్ల రూపాయలు పడగలెత్తిన తర్వాత కూడా వాళ్ళు సంపాదించుకున్న సొమ్మును అడగడానికి, వాళ్ళ అక్రమాస్తుల గురించి అడగడానికి, అక్రమాస్తుల గురించి ఆర్టీఐ వేయడానికి, ఆర్టీఐ వేస్తే దాన్ని జాప్యం చేస్తూ కాలాగానం అనుగుణంగా ఇలా పనిచేసే నేపథ్యం ఉంది. అంటే 45 డేస్లో ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అవుతాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇవాళ ఎంతంత ఆర్టీఐ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఇవ్వలేక చాలా వరకు కోట్లకు పడగలెత్తినటువంటి అధికారులకు ఎంతోమంది ఉన్నారు. ఇలా ఏ రంగాలు చూసుకున్నాం, గవర్నమెంట్ రంగాలు చూసుకున్నా, ప్రైవేట్ రంగాలు చూసుకున్నా, ఏ రంగాలు చూసుకున్నా కూడా ఇలా ఆర్టీఐని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. ఆర్టీఐకి సంబంధించినటువంటి ప్రధాన వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో కొట్లాడు. రాజకీయంగా తలపడి కానీ పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు అని బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ హెచ్చరించారు. లగచర్ల రైతులపై నమోదు చేసిన కేసులను రద్దు చేసి వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా లగచర్ల రైతులతో ములాఖాత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ శివార్లో ఫార్మసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం మార్చారు. లగచర్లలో పాటు సంగారెడ్డి జిల్లా నాలకల్లో కూడా రైతులు పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ మీకు అండగా ఉంటారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వానికి తప్పకుండా పేదవాడు ఉసురు తగులుతుంది. 30-40 కిలోల బరువు లేని పిల్లలు కలెక్టర్పై అత్యాయత్నం చేశారని కేసులు పెట్టడానికి మనసు ఎలా ఒప్పింది? రేవంత్ రెడ్డి చేతనైతే మాతో కొట్లాడు, రాజకీయంగా మాతో తలపడు, పేదల కష్టం కలిగించొద్దు. ఈ కేసులను రద్దు చేసి రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. రైతులకు పేదలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. గర్భిణైన జ్యోతిని మాజీ మంత్రి సత్యవతిరాథ్ రేపు హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తుంది. పేద వర్గాలకు అండగా నిలబడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని కేటీఆర్ కూడా నిన్న చెప్పిన నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. తిలక్ శంషన్ సెంచర్లు. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ 120 నాట్అవుట్, సంజు శంషన్ 109 నాట్అవుట్ సెంచర్లతో దంచుకోవడంతో సౌత్ ఆఫ్రికాలో జరిగిన చివరి టీ20లో ఇండియా 130 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో 4 మ్యాచ్ల సిరీస్ను 3.1తో కైవసం చేసుకుంది. ముందుగా ఇండియా 20 ఓవర్లలో 183.1 స్కోర్ చేసింది. తిలక్ శంషన్ రెండో వికెట్కు రికార్డు స్థాయిలో విజయంగా 210 రన్స్ జోడించారు. చేజింగ్లో సౌత్ ఆఫ్రికా 18.2 ఓవర్లోనే 140 రన్స్ ఆలాడింది. వరుసగా 2 సెంచరీలు కొట్టిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కినటువంటి నేపథ్యం. నిన్న ఊచకోత కొట్టిన నేపథ్యం ఉంది. ఇలా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో శంషన్ ఇద్దరు భారీ స్కోర్ చేయడంతో వాళ్ళు నిజంగా దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు అయితే సంబరాలు చేసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక 100 కోట్ల గాడిదపాలు, 100 కోట్ల గాడిదపాలట. చూడండి, ఇది మన సొమ్ము ఎక్కడ పోతుంది, సొమ్ము ఎవడు తింటున్నాడు, ఎక్కడ పోతుంది, ఎవడు రాజ్యం వెళ్తున్నాడు. అప్పుడు ఏపూరు సొమ్మని ఒక పాట పడండి. ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అంటే గాడిద పాలైందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అంటే అప్పుడు ఉన్నటువంటి గొర్రెల దందలు వేసినటువంటి వాళ్ళ కూడా చెప్పొచ్చు.